ఇక పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు బ్యాడ్ టైం నడుస్తున్నట్లుంది. దెబ్బ మీద దెబ్బ పడుతోంది. మంగళవారం నాడు ఆయనకు సైఫర్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడితే, తాజాగా తోషా ఖాన్ కేసులో కోర్టు ఆయనకు, ఆయన భార్య బుష్రా బీబీకి 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధించింది. మొత్తానికి ఖాన్కు అచ్చే దిన్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. తోషా ఖాన్ కేసుకు సంబంధించి మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు అచ్చే దిన్ కనుచూపు మేరలో కనిపించడం లేదు. తాజాగా మంగళవారం నాడు అధికార రహస్యాల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ప్రత్యేక కోర్టు ఆయనకు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. ఆయనతో పాటు అప్పటి విదేశాంగ మంత్రిగా ఉన్న షా మహమ్మద్ ఖురేషీకి కూడా 10 ఏళ్లు కారాగార శిక్ష విధించింది. సైఫర్ తీర్పును ఇస్లామాబాద్ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో సవాల్ చేస్తామని ఖాన్కు చెందిన పీటీఐ చెబుతోంది. ఇదిలా ఉండగా తాజాగా తోషా ఖాన్ కేసును తెరపైకి తెచ్చి ఇమ్రాన్ ఖాన్కు, ఆయన భార్యకు 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది. దీంతో పాటు ఎన్నికల్లో పాల్గొనకుండా కోర్టు నిషేధం విధించింది. తోషా ఖాన్ కేసుకు సంబంధించి పాకిస్తాన్ కోర్టు మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు, ఆయన భార్య బుష్రా బీబీకి 14 ఏళ్లు జైలు శిక్షతో పాటు ఈ జంట 10 సంవత్సరాల వరకు ఎన్నికల్లో పాల్గొనకుండా నిషేధం విధించింది. దీంతో పాటు వీరిద్దరూ 78.7 కోట్ల రూపాయలు జరిమానా విధించింది. ఇదిలా ఉండగా మంగళవారం నాడు పాకిస్తాన్ ప్రత్యేక కోర్టు పీటీఐ వ్యవస్థాపకుడు, మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్కు, ఆయన మంత్రివర్గంలో విదేశాంగ మంత్రిగా పనిచేసిన షా మహమ్మద్ ఖురేషీని అధికార రహస్య చట్టం కింద 10 ఏళ్లు జైలు శిక్ష విధించిన సంగతి తెలిసిందే. ఇక తోషా ఖాన్ కేసు విషయానికొస్తే, అప్పటి అధికార పార్టీ షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం 2022లో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ పాకిస్తాన్కు ఇమ్రాన్ ఖాన్ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు విదేశీ అతిథులు పాకిస్తాన్కు వచ్చినప్పుడు ఇచ్చిన గిఫ్ట్లను కాజేశాడనేది ప్రధాన ఆరోపణ. వాస్తవ ధర కంటే అతి తక్కువ చూపించి సొంతానికి వాడుకున్నారనేది పాక్ ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల కమిషన్ ముందుగా ఆయనపై అనర్హత వేటు వేసింది. అదే సమయంలో ఆయనపై సెషన్ కోర్టులో క్రిమినల్ కేసు ఫైల్ చేసింది. కోర్టు ఆయనను దోషిగా నిర్ధారించి జైలుకు పంపించింది. ఇక ఈ కేసు పూర్వపరాల విషయానికొస్తే, ప్రధానమంత్రిగా ఇమ్రాన్ ఖాన్ 2018 నుంచి 2022 వరకు కొనసాగారు. ఆ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చినప్పుడు ఆ దేశాధినేతలు ఇచ్చిన గిఫ్ట్లను ప్రభుత్వానికి చెందిన తోషా ఖాన్ అంటే గవర్నమెంట్ ట్రెజరీలో జమ చేయాలి. ఈ గిఫ్ట్లను అతి తక్కువ ధరకు ఖాన్ సొంతం చేసుకున్నాడనేది ఆయనపై వచ్చిన ప్రధాన ఆరోపణ. ఇక తోషా ఖాన్ నిబంధనల ప్రకారం విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చినప్పుడు వచ్చిన గిఫ్ట్లను నిబంధన ప్రకారం కేబినెట్ డివిజన్కు సమాచారం అందించాల్సి ఉంటుంది. ఇక ఖాన్ విదేశీ పర్యటనకు వెళ్లి వచ్చినప్పుడు ఆయనకు సుమారు 58 గిఫ్టులు వచ్చినట్లుగా రికార్డులు చెబుతున్నాయి. ఖాన్ 3.5 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ప్రపంచ లీడర్లు ఆయనకు 14 కోట్ల రూపాయల విలువైన గిఫ్ట్లు ఇచ్చారు. అయితే దీనికి ఆయన చెల్లించింది నామ మాత్రమే. కొన్ని వస్తువులకు ఆయన ఎలాంటి డబ్బు చెల్లించలేదనేది ఆయనపై వచ్చిన ఆరోపణ. ఇక తోషా ఖాన్ కేసుకు సంబంధించి పోలీసులు ఆగస్టు 5, 2023న లాహోర్లో ఇమ్రాన్ను అరెస్ట్ చేశారు. అప్పుడు జిల్లా కోర్టు ఆయనకు 3 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. ప్రభుత్వానికి వచ్చిన గిఫ్ట్లను చట్ట వ్యతిరేకంగా అమ్ముకున్నారని, వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదని జిల్లా కోర్టు తీర్పిచ్చింది. ఇదిలా ఉండగా తోషా ఖాన్ కేసు శిక్షను పాకిస్తాన్ హైకోర్టు తాత్కాలికంగా నిలిపివేసింది. అయితే జిల్లా కోర్టు హైకోర్టు తీర్పును పట్టించుకోకుండా బుధవారం నాడు తోషా ఖాన్ కేసుకు సంబంధించి తీర్పు వెలువరించింది. అయితే జిల్లా కోర్టు తీర్పు విషయానికొస్తే, నేషనల్ అకౌంటబిలిటీ బ్యూరో ఖాన్తో పాటు ఆయన భార్య బుష్రా బీబీ కూడా అవినీతికి పాల్పడ్డారని ఛార్జీలు మోపింది. కాగా జిల్లా కోర్టు ఎన్ఏబీ ఛార్జీలను పరిగణలోకి తీసుకుని తోషా ఖాన్ కేసుకు సంబంధించి భార్యాభర్తలిద్దరిని దోషిగా నిర్ధారించి 14 ఏళ్లు జైలు శిక్ష విధించింది.